At Sun, our priority is to support students' dreams and hobbies. ఇదిగో నీ సూట్ కేస్. బట్టలు సర్దుకోవడానికి కూడా నువ్వు లోపలికి వెళ్ళకూడదని, ఆ కాసేపు కూడా నీ నీడ నా ఇంట్లో పడకూడదని అనిపించింది. నీ బట్టలు ఇందులో పడేశాను. ఐఎమ్ సారీ. నీ పీడి ఫోటో మాత్రం ఎక్కడ కనబడలేదు. పద మీ అమ్మా నాన్నల దగ్గరికి. ఓ కన్య నాకు భార్య కావాలని కళ్ళగన్నానే గాని ఓ తల్లి నాకు పెళ్ళం అవుతుందని కళ్ళకు కూడా అనుకోలేదు. యూనో ఐఎమ్ ఎ కామన్ మ్యాన్. ఓ సామాన్యుడు. ఎవరి బిడ్డను నా బిడ్డగా చెప్పుకోగలిగేంత దైవ స్వరూపున్నో మహానుభావునో కాదు. నువ్వు నా ఇంట్లో ఉండడానికి వీలేదు. కమాన్. అంత మాట అనకండి. జీవితంలో ఇది వరకే ఓ ఎదురు దెబ్బ తిన్నదాన్ని మళ్ళీ ఇంకోసారి కూడా దెబ్బ తగిలితే ఏ గుండె తట్టుకోలేదండి. తట్టుకొని కొట్టుకోలేకపోతే ఆ గుండె నాగిపోని. నాకు అనవసరం. నవ్వుతూ చేసిన తప్పుకి ఏడుస్తూ శిక్ష అనుభవించు. యూనో యు ఆర్ ఎ చీట్. నువ్వు మీ నాన్న అమ్మ అందరూ మోసగాళ్లే. మీరందరూ కలిసి వలపని నన్ను ఇందులో ఇరికించారు. బట్ ఐఎమ్ నాట్ ఎ స్టూపిడ్. యూనో ఇంత జరిగినా నవ్వుతూ నీతో కాపురం చేసేంత వెర్రివేధను కాన్నాను. అవుట్. గెట్ అవుట్ ఫ్రమ్ మై స్వీట్ హోమ్ ఎట్ వన్స్. ఎక్కడికి వెళ్ళమంటారండి? అంటే నీ తీయని మాటలతో ప్రేమ నటనతో నన్ను లొంగ తీసుకోవాలని ఆలోచిస్తున్నావు అన్నమాట. అది జన్మలో జరగని పని. మేరీ, చివరిసారిగా అడుగుతున్నాను, వెంటనే నా ఇల్లు వదిలి వెళతావా లేదా? వెళ్ళనండి, నేను వెళ్ళలేను. నువ్వు నేను ఒకే నీడను ఉండడం అసంభవం. ఈ ఇంట్లో నువ్వే ఉండు, నేనే వెళ్ళిపోతున్నాను. గుడ్ బై ఫర్ ఎవర్. అలా తను వదిలేసి వెళ్ళిపోయిన నేను ఏ ఊర్లోనూ సెటిల్ కాలేకపోయాను. ఏదో తెలివిరిటి ఒక ఆడదాని చేతిలో మోసపోయాన్నబ్బా. అలా ఎన్నో ఊళ్ళు తిరుగుతూ కాలం గడుపుతున్న నాకు ఓ రోజు ఓ పేపర్లో ఉన్న వార్త కంటపడింది. మేరీకి పిచ్చెక్కి ఈ ఊరి పిచ్చాసుపత్రిలో ఉందని, నేనెక్కడున్నా వెంటనే రావాలని ఉంది. ఇదిగో ఆ పేపర్ కటింగ్. ఇంకా నా జోబులోనే ఉంది, చూడండి. ఈ వార్త చూడగానే నాకు కళ్ళు చెమ్మగిలే. తనకలా మతి చెలించడానికి కారకుణ్ణి నేనేననిపించి కుంగిపోయాను. ఆఫ్టర్ ఆల్ సెడ్ అండ్ డన్, షీఈ్ మై లీగల్లీ వెడెడ్ వైఫ్. వెంటనే ఈ ఊరొచ్చి హాస్పిటల్కి వెళ్ళి మేరీని చూశాను. తన స్థితి చూశాక తను అలా వదిలి వెళ్ళిపోవడానికి నాకు మనస్కరించలేదు. దగ్గరే ఉండి మేరీకి ట్రీట్మెంట్ ఇప్పించడం ప్రారంభించాను. ఆ రోజుల్లో మెల్లిమెల్లిగా మేరీని గురించి ఒక్కొక్క నిజం నాకు తెలియడం ప్రారంభించింది. మాకు పెళ్లి కాకముందు తనకి పుట్టిన బిడ్డ బ్రతికే ఉందని, ఫలానా ఆశ్రమంలో ఉందని తెలిసిన మేరీ ఆ బిడ్డను వెతుకుతూ ఓ రోజు ఆశ్రమానికి వెళ్ళింది. తల్లిదండ్రులు ఎవరో తెలియని ఆ వందలాది అనాథల్లో తన బిడ్డ ఎవరో తెలుసుకోలేకపోయింది మేరీ తల్లిదండ్రుల బలవంతంతో ఓ రోజున ఫాదర్ మేరీతో పెళ్లి గురించి మాట్లాడారు. తెలిసో తెలియకో నీ వల్ల ఓ పొరపాటు జరిగిపోయిందమ్మా, నిజమే. కానీ దాని గురించే ఆలోచిస్తూ కుమిలిపోతూ నీ పన్నెంటి జీవితాన్ని నీ చేతులారా నువ్వే నాశనం చేసుకోవడం అంత వివేకం కాదమ్మా. నీ బిడ్డ గురించిన ఆలోచన మాని మీ పెద్దవాళ్ళు కుదిర్చిన పెళ్లికి నువ్వు ఒప్పుకోవడం అన్ని విధాలా మంచిదమ్మా. ఫాదర్, ఓ బిడ్డకు తల్లినే ఇప్పుడు ఆ విషయాన్ని పూర్తిగా మర్చిపోయి కన్న పిల్లల ఎలా ఎలా పెళ్లి చేసుకోగలను? తల్లుండి దిక్కులేని దానిలా పెరుగుతున్న నా బిడ్డకు అన్యాయం చేసి పెళ్లి చేసుకోవడానికి నా మనసు అంగీకరించడం లేదు. చూడమ్మా, ఎందుకనో నాకు సిక్స్త్ సెన్స్ పదే పదే చెబుతోంది, నీకు దేవుడు లాంటి మంచి భర్త దొరుకుతాడు. ఆ వ్యక్తి నీ బిడ్డను తన సొంత బిడ్డలాగా ప్రేమగా చూసుకుంటాడు. నా మాట నమ్మమ్మా. నిజంగా అలాంటి మంచి మనిషి కనుక ఎదురైతే అలాగే పెళ్లి చేసుకుంటాను ఫాదర్. కానీ 2 షరతుల మీద నేను ఈ పెళ్లికి ఒప్పుకుంటాను. ఏమిటవి? ఏ అరమరికలు లేకుండా జీవితాంతం కలిసి బ్రతకవలసిన వాళ్ళం. నాకు కాబోయే భర్త నుంచి ఈ నిజాన్ని దాచటం నాకు ఇష్టం లేదు ఫాదర్. మీరు మా అమ్మా నాన్నల్ని నొప్పించి వాళ్లతో నాకు బిడ్డున్న విషయం ఆయనకు చెప్పించాలి. అలాగేనమ్మా, నేను మీ తల్లిదండ్రులతో మాట్లాడతాను. మరి ఇంకో షరతు ఏమిటి? నేను కన్నానే తప్ప నా బిడ్డని ఇంతవరకు కళ్ళారా చూసుకోలేదు ఫాదర్. ఒక్కసారి నా బిడ్డని చూపించండి ఫాదర్, ప్లీజ్. అలాగేనమ్మా, చూపిస్తాను. కానీ నువ్వు ఆ బిడ్డను దూరం నుంచి చూసి వెళ్ళిపోవాలే తప్ప దగ్గరకు తీసుకోవాలనో మాట్లాడాలనో ప్రయత్నించకూడదు, సరేనా? అలాగే ఫాదర్, దూరం నుంచే చూసి తృప్తి పడతాను. అదు ఆ ఉయ్యాలుగుతుంది, ఆ పాపే నీ బిడ్డ.
తర్వాత మేరీ తల్లిదండ్రుల సంబంధాలు చూడడం, నేను తటస్థపడ్డం, మా పెళ్లి కావడం జరిగిపోయాయి. మమకారాన్ని చంపుకోలేక మళ్ళీ ఎప్పుడైనా బిడ్డను చూడడం కోసం మేరీ బాంబే నుంచి ఇక్కడికొచ్చి తన కాపురంలో నిప్పులు పోసుకుంటుందేమోనన్న భయంతో మేరీ తల్లిదండ్రులు బిడ్డను తమకిచ్చేయమని ఫాదర్ని ఎంతో ఒత్తిడి చేశారు. అయినా వాళ్ళు ఆ బిడ్డకి ఏం కీడు తల పెడతారోనన్న అనుమానంతో ఫాదర్ వాళ్ళకి బిడ్డనివ్వలేదు. ఈలోపు మీరు బంటిని మీ ఇంటికి తీసుకెళ్ళడం జరిగింది. నేను మేరీని వదిలి వెళ్ళిపోయాక దిక్కుతోచని స్థితిలో కనీసం బిడ్డను చూసుకుంటూనైనా బ్రతుకుదామన్న ఉద్దేశంతో మేరీ ఆశ్రమానికి వెళ్ళింది. ఇప్పుడు మనము ప్రకటించిన తిరుసభ విశ్వాసములో స్టెల్లా జ్ఞాన స్నానము పొందుటకు నీవు సమ్మతించుచున్నావా? నేను నీకు పిత పుత్ర పవిత్ర నామమున జ్ఞాన స్నానమిచ్చుచున్నాను. మేరీ, ఫాదర్, పెళ్లి చేసుకోనంటే మీరే బలవంతం చేసి నన్ను పెళ్లికి ఒప్పించారు. నా బిడ్డను తన బిడ్డగా చూసుకునే దేవుడు నాకు భర్తగా వస్తాడని చెప్పి నమ్మించారు. కానీ ప్రభు నాకు ఆ వరం ఇవ్వలేదు ఫాదర్. ఆయన నన్ను వదిలి వెళ్ళిపోయారు. నేను ఆత్మహత్య చేసుకుని చచ్చిపోవాలనుకున్నాను. కానీ నా ఈ చీకటి బ్రతుకులో చిన్న దీపం, నా బిడ్డ నాకు గుర్తుకొచ్చింది. దానికోసమైనా నేను బ్రతికి తీరాలని అనిపించింది. ఫాదర్, ఈ లోకంలో ఇంకే విధమైన అదృష్టానికి నోచుకొని నన్ను అమ్మా అని పిలిపించుకునే భాగ్యాన్నైనా పొందనివ్వండి. దయచేసి నా బిడ్డను నాకు ఇచ్చేయండి ఫాదర్, ఇచ్చేయండి. గుండెలు అవిసేలా విలపిస్తున్న మేరీ బాధ చూడలేకపోయారు ఫాదర్. బంటిని తిరిగి తెచ్చి ఆమెకి ఇవ్వడం తన బాధ్యత అనుకుని మీ ఇంటికి బయలుదేరారు. బాగున్నావమ్మా? అరుణ, ఫాదర్ వచ్చా చూడు. రండి ఫాదర్. నువ్వు అక్కడే ఉండి మేమే వస్తాం. రండి ఫాదర్. ఫాదర్ మమ్మల్ని మర్చిపోయినట్టున్నారు. ఆయన మీకోసం 2-3 సార్లు ఆశ్రమానికి వచ్చారు. మీరెక్కడికో ఊరెళ్ళారని చెప్పారట. అవునమ్మా, కొన్ని ఇబ్బందుల వల్ల మధు ఇంట్లో లేడమ్మా. లేరు ఫాదర్, ఊరెళ్ళారు. 2 రోజులు వచ్చేస్తారు. ఏం ఫాదర్, ఆయనతో ఏదైనా పనుందా? లేదమ్మా. రండి ఫాదర్, మీకు తమాషా చూపిస్తాను. ఫాదర్, ఈ రూమ్ నాదే. ఇవి చూసారా, నా ఫోటోలు. ఈ ఫోటో ఎవరిదో చెప్పుకొని చూద్దాం. ఎవరిదమ్మా నాకు తెలియటం లేదే. పేదరాశి పెద్దమ్మది, నాదే. అరే, పెద్దమ్మ ఎక్కడుండిపోయిందా? అక్కడ మన ఆశ్రమంలోని స్నేహితురాళ్ళు మేరీ, ఝాన్సీ, మమత అన్నం వండి పెద్దమ్మ వచ్చి అన్నం తినమ్మా, పెద్దమ్మ వచ్చి ఒక ముద్ద తినమ్మా అని రోజు పిలుస్తూనే ఉన్నారమ్మా. పెద్దమ్మ అక్కడికి అస్సలు రావటం లేదు. ఎందుకు రావటం లేదో చెప్పమ్మా. బంటి, స్కూలు టైం అయిపోయిందిరా. తల విరబోసుకుని ఎలా ఉన్నావో చూడు రా. ఫాదర్ వచ్చిన సంబరంలో నీకు కాళ్ళు చేతులు ఆడటం లేదు కదా. రోజీ, ఝాన్సీ బాగున్నారా ఫాదర్? బాగానే ఉన్నారమ్మా. వాళ్ళు రోజు నిన్ను తలుస్తూనే ఉన్నారు. నువ్వు ఒక్కసారి అక్కడికి వచ్చావంటే వాళ్ళంతా ఎంతో సంతోషిస్తారమ్మా. ఫాదర్, ఇలా రండి. ఫాదర్, ఇది చూసారా? ఇది నా సూట్ కేస్. ఇందులో ఉన్నవన్నీ నావే. ఇది ఎర్ర బెలూను, ఇది పేదరాశి పెద్దమ్మ కర్ర, మట్టి కుండ, పేదరాశి పెద్దమ్మ. ఇది ఫాదర్ కుట్టించిన గౌను. బంటి, స్కూల్ బస్ వచ్చేస్తుంది, వెంటనే బయలుదేరు. వెళ్ళొస్తాను ఫాదర్. అలాగే వెళ్ళరామ్మా. మీరు రండి ఫాదర్. అలాగే. వెళ్ళిపోతున్నారేంటి ఫాదర్? రండి, లోపలికి రండి. లేదమ్మా, నేను మళ్ళీ వస్తాను. కాఫీ తీసుకుని వెళ్దురు గాని. వద్దమ్మా, మధు ఉన్నప్పుడు ఇంకోసారి వస్తాను.
ఫాదర్, బంటి ఆశ్రమంలో ఉన్న ఫ్రెండ్స్ గురించి అడిగింది కదూ? అవునమ్మా, వాళ్ళను మర్చిపోలేదు పిల్ల. మర్చిపోవాలి ఫాదర్, అదే నా కోరిక. బంటి పెరిగి పెద్దదైన తర్వాత తనొక అనాథాశ్రమం నుంచి వచ్చానని ఎన్నడూ అనుకోకూడదు ఫాదర్. తన పాత జీవితాన్ని బంటి పూర్తిగా మర్చిపోవాలి. తన మీద ఉండే అమితమైన ప్రేమ వల్ల నేను మీతో ఈ మాట అంటున్నందుకు నన్ను క్షమించండి. బంటి మా పిల్ల ఫాదర్. అది లేని జీవితాన్ని కనీసం ఊహించడానికి కూడా నా మనసు ఒప్పుకోవడం లేదు ఫాదర్. ఫాదర్, మీరేమి అనుకోనంటే ఒక మాట. ఏమిటమ్మా? దయచేసి ఇక మీరెప్పుడు మా ఇంటికి రాకండి ఫాదర్.